ఈ తుఫాను ప్రభావంతో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరప లేకుండా కురిసిన వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ఇటు హన్మకొండ కూడా పూర్తిగా జలదిగ్బంధమైంది. పొద్దున్నే లేచి చూసేసరికి మొత్తం ఇళ్లలోకి వాటర్ చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుంచి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి మనకి అందుబాటులో ఉన్నారు. రవి, హన్మకొండలో అంటే అక్కడున్న స్థానికులు చెప్తూ ఉన్నారు ఎప్పుడు ఇటువంటి వరద మేము చూడలేదు అని చెప్పి. అలాగే అధికారులు అంచనాలు తప్పాయని కూడా చెప్తున్నారు. కొన్ని ఏరియాల మీదే ఫోకస్ చేశారు, మిగతా ఏరియాలను పట్టించుకోవట్లేదని స్థానికులు చెప్తూ ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి? అక్షయ, ప్రస్తుతం మనం వరంగల్లోని మల్లుస్వరాజ్యం నగర్లో ఉన్నాం. చూస్తే వరద నీరు ఏ స్థాయిలో ముంచెత్తిందో చూడొచ్చు. మనం వెనక సైడ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా దాదాపు 200కు పైగా కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వాళ్ళ వరద నీరు వచ్చి చేరింది. ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఎగువ నుంచి వచ్చినటువంటి వరద నీటి ఉధృతితో వాళ్ళు ఎటు వెళ్ళలేకపోయారు. చూస్తుండగానే పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది, వాళ్ళు కనీసం బయటకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. దానికి తోడు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు అప్పటికే వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ దాకా ముంచెత్తింది. కనీసం పైన ఉన్నటువంటి వాళ్ళు కిందకు దిగలేనటువంటి పరిస్థితి, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం ఇది దాటుకొని బయటకు రానటువంటి పరిస్థితి ఉండింది. సో ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్ని ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నాయి. లోపల ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు, చిన్నారులను ముందుగా వాళ్ళందరినీ బయటకు తీసుకొని వస్తున్నారు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా. ఇక్కడ ఉన్నటువంటి వాటితో కనీసం వాళ్ళు లోపల దాకా వెళ్ళలేనటువంటి పరిస్థితి నిన్న రాత్రి వరకు ఉండింది. ఎందుకంటే నిన్న రాత్రి కాస్త ఎడతెరిపి ఇవ్వడం, నిన్న అర్ధరాత్రి వర్షం కూడా లేకపోవడంతో వరద నీరు ప్రస్తుతం ఈ స్థాయిలో కనిపిస్తుంది. ఇన్ కేస్ నిన్న సాయంత్రం కానీ లేకపోతే అర్ధరాత్రి వర్షం పెద్ద ఎత్తున కురిసినా కూడా ఈ వరద నీరు మరింత పెరిగేది, కనీసం సహాయక చర్యలకు కూడా వీల్లేనంత విధిగా ఉండేది. కానీ ప్రస్తుతం పూర్తిగా ఎడతెరిపినివ్వడంతో వరద నీరు తగ్గుముఖం పట్టినా కూడా ఇక్కడ ఉన్నటువంటి నిలిచిన వరద నీరు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంది. సో ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను సురక్షితంగా లైఫ్ జాకెట్స్ వేసి తీసుకొని రావడానికి మనం చూస్తున్నాం. ఒక వృద్ధురాలని తీసుకొని వస్తున్నారు. వెనక వైపు మనం చూస్తే ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం ఆల్మోస్ట్ నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని కానీ మరికొంతమంది వృద్ధులను ఏకంగా వాళ్ళ భుజాలను ఎత్తుకొని తీసుకొని వస్తున్నారు. సో లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే సెకండ్ ఫ్లోర్ దాకా ఉన్నటువంటి వాళ్ళంతా పైన మేడపైకి ఎక్కి తలదాచుకునేటువంటి సిచ్యువేషన్. అర్ధరాత్రి నుంచి కనీసం వాళ్ళు మేడపైన ఉండిపోయారు. వర్షం లేదు కాబట్టి కనీసం మేడపైన వాళ్ళు సేద తీరారు. ఇన్ కేస్ వర్షం కనుక ఎక్కువ స్థాయిలో ఉండుంటే మరింత ఇబ్బందికరంగా ఉండేది. కనీసం వాళ్ళు పైన కూడా తలదాచుకోలేనటువంటి పరిస్థితి ఉండేది. సో ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలన్నింటినీ కలెక్టర్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. వరంగల్, హన్మకొండ ఎక్కడ చూసినా కూడా పూర్తిగా జలదిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడెక్కడైతే పూర్తిగా నీట మునిగాయో ఆ ప్రాంతాలకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఎవరైతే జలదిగ్బంధంలో ఉండిపోయారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రస్తుతం కలెక్టర్ కూడా ఉన్నారు. మేడం, ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ ఎప్పటి నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి? ఇప్పుడు మనకి మేము నిన్న ఈవినింగ్ నుంచే వీటన్నిటిని 1 minute అండి. సో ఇప్పుడు మనకి వరంగల్ సైడ్ మళ్ళీ చెప్దాం 1 minute. ఇప్పుడు వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ. ప్రస్తుతం కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ కూడా ఇక్కడ ఉండి సహాయక చర్యలను అన్నింటినీ కొనసాగిస్తున్నారు. మనం ఒకసారి వెనక వైపు చూస్తే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కంప్లీట్ గా భుజాలపైన ఎత్తుకొని వాళ్ళని తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు నిన్న రాత్రి నుంచి కూడా ఎటు కదలలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారం ఆల్మోస్ట్ 200కి పైగా కుటుంబాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే దాదాపు 400 నుంచి 500 మంది వరకు ఈ వరద నీటిలో చిక్కుకొని పోయారు. వాళ్ళంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి మనకు పైన కనిపిస్తోంది. ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఎప్పుడైతే చేరుకున్నారో తమను సురక్షితంగా కాపాడితే బాగుండు అని చెప్పి వాళ్ళంతా ఇప్పుడిప్పుడే ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వరంగల్, హన్మకొండలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పరిస్థితి. పూర్తిగా కాలనీలన్నీ జలదిగ్బంధంలో ఉండిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి వరద నీరు మనం చూస్తే ఎగువ నుంచి వచ్చి చేరింది మాత్రమే. కనీసం ఈ వరద నీరు క్లియర్ అవ్వడానికి, ఎటు వెళ్ళడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ కింది వైపు ఒకవేళ వాటర్ను డైవర్ట్ చేద్దామన్నా కూడా ఎటు వీల్లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ వరద నీరు ఇక్కడే స్టేబుల్ గా నిలిచిపోవాల్సిందే తప్ప ఎటు కదలలేదు. బాబా, ఎప్పటి నుంచి ఉన్నారు పైన? మేము ఇప్పుడు ఇవాళ నిన్న వచ్చాం. 3 రోజులకు వారి వర్షమే వచ్చింది. నిన్న రాత్రి మాత్రం వచ్చినాను. మొత్తం కింద కూడా బయటకు కూడా రాలేకుండే కదా. బయటకు వచ్చి నీళ్లు, బయట వచ్చి ఇంటి ముంట వచ్చే నీళ్ళు వచ్చినాయి. ఇక ఇక్కడ మాత్రం రొట్టె ఎక్కువైంది. అల్లాడిపోయింది అంటే నీ కాలం ఇప్పుడన్నా వచ్చిందా? ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? అంతమంది ఒకసారి 2 సార్లు వచ్చిపోయింది. ఇంత ఘోరం జరగలే. అప్పుడు తక్కువే ఈ మసి తాళ్ళు పెట్టుకుని నడుచుకుంటూ వచ్చినాం. అది అనుకో ఎంత జరిపోయింది. తండ్రి గవర్నమెంట్ పైన మిద్దె పైన ఎక్కి ఉన్నారా మొత్తం? మిద్దె పోయింది.
ఏమన్నా తినడానికి తాగడానికి నీళ్ళు ఏమన్నా వాళ్ళు సాయిబులు ఇచ్చారు పాప, అన్నం పెట్టారు, ఛాయ్ పోసారు. ఇప్పుడు కొంత అన్నం పెట్టారు. ఇంకెంతమంది ఉన్నారు లోపల? పిల్లలు ఇంకా ఉన్నారా? అవన్నీ లెక్కలేదు ఆయన. ఎంతమంది ఉంటారు? అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం? మా కొయ్యోళ్ళ కుటుంబం వచ్చే వరకు ఉంది. అగో అప్పటివారా అవి వచ్చే వరకు ఉండదు. నేను ఈ వరద నీళ్లు చూస్తే ఇట్లా బయటపడతామని అనుకున్నారా? ఇక భయపడడం ఇప్పుడు అక్కడైతే ఆ మధ్యన ఇంత పట్టుకొచ్చిన నీళ్లు గత 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 వణికినా ఈ పేవాకారు గట్ట ఉండరు కదా అందరు. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్నారులను కూడా అంతా ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అంతా రెస్క్యూ చేసి తీసుకొచ్చినటువంటి వాళ్ళే. సో ఇప్పుడు మనకి నిన్న మొత్తం ఆల్ ఓవర్ ది వరంగల్ డిస్ట్రిక్ట్ మోర్ దాన్ యావరేజ్ రెయిన్ఫాలే 29 సెంటీమీటర్స్ దాకా ఉంది. హైయెస్ట్ వాజ్ ఇన్ పర్వతగిరి కల్లెడ 40 సెంటీమీటర్స్ దాకా పడింది. అదర్ ఇప్పుడు కిలా వరంగల్ అయినా కూడా మనకి 29 to 30 సెంటీమీటర్స్ రెయిన్ పడడంతో మేజర్లీ మనకి 2 ట్యాంక్స్ ఓవర్ఫ్లో అవ్వడము ప్లస్ వడ్డేపల్లి ట్యాంక్ బ్రీచ్ అవ్వడంతో ఈ వాటర్ ఇనండేషన్ చూస్తున్నాము. రాత్రి 11 o'clockకి వర్షం తగ్గిపోయినా కూడా స్టిల్ ఆ వాటర్ ఇనండేషన్ కంటిన్యూ అవ్వడంతో ఈ పరిస్థితి మనం చూస్తున్నాము. ఎస్టర్డేనే మేము వీ హ్యావ్ టేకెన్ ఆల్ మెజర్స్ లైక్ మధ్యాహ్నమే స్కూల్స్కి ఇంటికి పంపించేసాము. అండ్ దెన్ ఇవాళ స్కూల్స్ హాలిడేస్, ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హాలిడేస్ ఉన్నాయి. ఎవరైతే ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళని షిఫ్ట్ చేశాము. అండ్ షెల్టర్ జోన్స్, లో లయింగ్ ఏరియాస్ ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు షెల్టర్ జోన్స్లోకి పెట్టాము. బట్ స్టిల్ పాయింట్ ఏంటంటే నడుములోతు వరకు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ రీచ్ అవ్వడం అనేది ఒక ఛాలెంజ్. మేడం, సిటీ మొత్తంగా ఎన్ని ముంపు ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు? అక్కడ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కాకుండా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఏమైనా రెస్క్యూ కొనసాగిస్తున్నాయి? మేజర్లీ హన్మకొండ డిస్ట్రిక్ట్, వరంగల్ డిస్ట్రిక్ట్ అబేటింగ్ ఉన్నాయి కాబట్టి హన్మకొండలో ఎక్కువ ఇష్యూస్ ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ గోపాల్పూర్ సైడ్ డైవర్ట్ అయినారు. బికాస్ అక్కడ వడ్డేపల్లి ట్యాంక్ కి బ్రీచ్ ఉంది కాబట్టి. సో వరంగల్ సైడ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్ అప్లై అవుతోంది. వాళ్ళు దే ఆర్ వర్కింగ్. ఎవరైతే బయటికి రావాలి అనేది ఉంటుందో వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ అలాంటి ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుడ్ ఇస్తే సరిపోతుంది అని అనుకునే వాళ్ళు దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. సో నిన్న ఈవినింగ్ ఆల్మోస్ట్ 11 o'clock వరకు ఇక్కడ వాటర్ లేదు నైట్. ఆఫ్టర్ దాట్ వాటర్ అనేది బికాస్ ఆఫ్ ఫ్లడ్ మనకి వచ్చింది, నాట్ బికాస్ ఆఫ్ రెయిన్. సో ఆల్మోస్ట్ లైక్ 7 to 8 లో లయింగ్ ఏరియా కాలనీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 400 to 600 పీపుల్ షెల్టర్ జోన్స్ లో ఉన్నారు. మేజర్ ప్రాబ్లం మనకి 29th డివిజన్ అండ్ 28th డివిజన్ లో కంప్లీట్ ఇనండేషన్ ఉంది. ఎంజిఎం హాస్పిటల్ అండ్ భద్రకాళి ప్రోమెనేడ్ దగ్గరికి ఉన్న దగ్గర. సో అక్కడ మనకి ఇష్యూ ఏం చేస్తున్నాము అని అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ దాకా వాటర్ ఉంది. బికాస్ భద్రకాళి ట్యాంక్ కి ఎక్కువ ఫ్లడ్ రావడంతో అక్కడ డ్రోన్స్ ద్వారా పంపించేదానికి మేము వీఆర్ ట్రయింగ్ టు డూ దట్. 10:30 వరకు టిఫిన్స్ రెడీ అవుతాయి అని చెప్పారు. సో వీఆర్ ప్లానింగ్. అండ్ ఆల్సో మనకి ఆల్మోస్ట్ 6 boats ఉన్నాయి. ఆల్ 6 boats ఆర్ అండర్ అప్లికేషన్ మేజర్లీ అట్ ది హన్మకొండ డిస్ట్రిక్ట్. వరంగల్ సైడ్ కూడా బస్ స్టాండ్ సైడ్ మనకి కొద్దిగా వాటర్ ఇనండేషన్ ఉంది. పీపుల్ కి కూడా మనము లౌడ్ స్పీకర్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది, డోంట్ కమ్ అవుట్ సైడ్ అంటిల్ వాటర్ రిసీడ్స్. బికాస్ రైట్ నౌ ఎవ్రీబడి ఈజ్ లైక్ క్వైట్ ఎగ్జైటెడ్. బయటికి వచ్చి మేము చూస్తాము ఎట్లా ఉంది అనేది దాంట్లో వస్తున్నారు. ఈవెన్ ఆర్టీసీకి కూడా మా రిక్వెస్ట్ చేశాము కి అన్లెస్ దెర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ మీరు, బికాస్ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి వాటర్ ఇనండేషన్ ఏరియాస్ లోకి వెళ్ళినప్పుడు. జామ్స్ అవ్వడంతో అక్కడ మూవ్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. సో రైట్ నౌ ఇన్ వరంగల్ సిటీ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ no issue related to rain. Only right now వాళ్ళు ఫుడ్ ప్రాపర్ గా అందేటట్టు మనం చూడాలి. పైనుంచి ఫ్లడ్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? పైనుంచి ఫ్లడ్ ఇప్పుడు ఆల్రెడీ దట్ ఈస్ ది రీజన్ ఇక్కడ మనకి ఇనండేషన్ చూస్తున్నాము. బికాస్ ఎల్గురంగంపేట్ ట్యాంక్ యాజ్ వీఆర్ రైట్ నౌ ఎట్ దిస్ మల్లు స్వరాజ్యం నగర్ విచ్ ఇస్ అక్కడ మన బీఆర్ నగర్ నుంచి ఉన్న వాళ్ళని మనకి ఇటు సైడ్ నుంచి తీసుకొస్తున్నారు. సో ఎల్గురంగంపేట్ ట్యాంక్ ఓవర్ఫ్లో అవ్వడంతో ఇక్కడ ఫ్లడ్ వస్తుంది. బట్ అదర్వైజ్ బ్యాక్ ఫ్లడ్ ఫ్రమ్ భద్రకాళి వెనక్కి కూడా కొట్టే అవకాశం ఉంది. బికాస్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అండ్ మర్జింగ్ టువర్డ్స్ బొందివాగు అండ్ గోయింగ్ అవుట్. సో దట్ ఈస్ ది రీజన్ వై, బికాస్ వడ్డేపల్లి ట్యాంక్ నుంచి కూడా భద్రకాళి ట్యాంక్ కి ఫ్లో వస్తుంది. సో ఈ రీజన్స్ వలన మనము రైట్ నౌ మేబీ ఇలానే కంటిన్యూ అయ్యి నో రెయిన్, మేబీ బై ఈవినింగ్ ఈ వాటర్ షుడ్ రిసీడ్. So this is my estimation, but we will have to wait and watch.
అదర్వైజ్ ఇన్ రూరల్ ఏరియాస్లో అయితే మాకు పర్వతగిరిలో ట్యాంక్స్ 2-3 ఇష్యూస్ ఉండే, వాటిని మనము ఫిక్స్ చేసాము. నెక్కొండ ఆల్సో రిసీవ్డ్ హెవియెస్ట్ రెయిన్ఫాల్. సో అక్కడ కూడా కొన్ని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో, బికాజ్ ఎస్టర్డే అంతా మేము కొద్దిగా పవర్ ఇష్యూ ఫేస్ చేసాము. బికాజ్ 32 kV స్టేషన్స్ ఇవి కొద్దిగా మొత్తము మునిగిపోవడంతో వాటన్నిటిని నైట్ వరకు రిస్టోర్ చేసేదానికి చాలా వర్క్ చేశారు ఎన్పీడీసీఎల్ సైడ్ నుంచి కూడా. సో హాస్టల్స్లో వాటర్ లేకపోవడంతో వాటర్స్ అరేంజ్ చేయడం, ఇలాంటివి రూరల్ ఏరియాస్లో. రాయపర్తిలో మనకి కొద్దిగా ఒక సైడ్ మైలారం సైడ్ ఒక ట్యాంక్ బ్రీచ్ అవ్వడంతో కొద్దిగా ఇష్యూస్ వచ్చినాయి, దాన్ని కూడా ఫిక్స్ చేసాము. సో అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో హ్యూమన్ లాస్ because of yesterday's rain. So as far as cattle and chicks is concerned, రాయపర్తిలో 8 sheep వెళ్ళినాయి, అవి వాటి బాడీస్ దొరికినాయి వాళ్ళకి. సో బిగ్ మేజర్ ఇన్సిడెంట్స్ అయితే ఏం లేవు. ఓన్లీ రైట్ నో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఫర్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఫుడ్ ఇష్యూస్ అనేది. సో వరంగల్ సిటీ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి పూర్తి ఎడతెరిపినిచ్చింది. ప్రస్తుతం ఎండ కూడా ఎక్కువ స్థాయిలో కనిపిస్తోంది. వాతావరణం ఇదే స్థితిలో కంటిన్యూ అయితే మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్ చాలా వేగవంతం చేస్తామని చెప్తున్నారు కలెక్టర్. సో ప్రస్తుతం ఎక్కడైతే వాటర్ వరద ఉధృతి ఎగువ నుంచి ఎక్కువగా వస్తుందని చెప్తా ఉన్నారు, ఎక్కడైతే ఇంకా వరద పెరిగే అవకాశం ఉంటుందో అక్కడ మాత్రమే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తామని చెప్తున్నారు. ఎక్కడైతే వరద స్టేబుల్ గా ఉంటుందో వాళ్ళకు ఫుడ్ ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చు, లేదా వాటర్ సప్లై చేయొచ్చు అని అనుకున్నటువంటి ప్లేసెస్ లో మాత్రమే ఇప్పటివరకు అక్కడ విద్యుత్ పునరుద్ధరిస్తాం. అక్కడి వరకు డ్రోన్స్ ద్వారా కానీ లేకపోతే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సహాయక బృందాల ద్వారా వాళ్ళకు ఫుడ్ మంచినీళ్లను తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మల్లు స్వరాజ్యం నగర్ లో మరింత వరద పెరిగే అవకాశం ఉంటుంది. ఎగువ నుంచి వరద పూర్తి ఎక్కువ స్థాయిలో వస్తుంది కాబట్టి ఇక్కడ మాత్రమే సహాయక చర్యలను చేస్తున్నాము, ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 200 కుటుంబాలు ఏవైతే చెప్తున్నారో వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి వాళ్ళందరినీ తరలించిన తర్వాత అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ నీళ్లు కానీ అలాంటి ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఎక్కడైతే వరద పూర్తిగా ముంచెత్తిందో అక్కడ వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందో అక్కడ మాత్రం ఫుడ్ ను వాటర్ ను సప్లై చేస్తామని చెప్తున్నారు కలెక్టర్. ఓకే రవి, సో వరంగల్లో తాజా పరిస్థితి చూసాం. సో ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. మేజర్ ఇన్సిడెంట్ ఏమీ జరగలేదు.